శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముందుగా నేటి పంచాంగ వివరాలు పరిశీలిద్దాం. ఏప్రిల్ 10 శుక్రవారం దినఫలాన్ని పరిశీలిస్తే అష్టమి తిథి రాత్రి 11 గంటల 13 నిమిషాల వరకు ఉంది. పూర్వాషాఢ నక్షత్రం ఉదయం 11 గంటల 25 నిమిషాల వరకు ఉంది. ఆ తర్వాత ఉత్తరాషాఢ నక్షత్రం వచ్చింది. శుక్రవారం పూర్వాషాఢ నక్షత్రంతో కలిసి వస్తే వర్ధమాన యోగం ఉంటుంది. ఈ వర్ధమాన యోగం శివానుగ్రహాన్ని కలిగింపజేస్తుంది. కాబట్టి 12 రాశుల వాళ్ళు ఉదయం 11 గంటల 25 నిమిషాల్లోపు పని మీద బయటికి వెళ్ళినా, ముఖ్యమైన ప్రయాణాలు చేసినా శివానుగ్రహం వల్ల ప్రయాణాలు విజయవంతమవుతాయి. మీ పనుల్లో విజయం చేకూరుతుంది, కార్యసిద్ధి లభిస్తుంది. ఉదయం 11 గంటల 25 నిమిషాల తర్వాత ఉత్తరాషాఢ నక్షత్రం వచ్చింది. శుక్రవారం ఉత్తరాషాఢ నక్షత్రంతో కలిసి వస్తే ఆనంద యోగం ఉంటుంది. ఈ ఆనంద యోగం కూడా కార్యసిద్ధిని కలిగిస్తుంది. ప్రయాణాలు విజయవంతమవుతాయి, ధనలాభం కలుగుతుంది. అంటే 2 యోగాలు ఈరోజు చాలా అద్భుతంగా ఉన్నాయి. వర్ధమాన యోగం, ఆనంద యోగం 2 బాగున్నాయి కాబట్టి బాగా ముఖ్యమైన ప్రయాణాలు ఈరోజు చేసుకోవచ్చు. అంటే సహజంగా అష్టమి తిథి ప్రయాణాలకు పనికిరాదు. అయినప్పటికీ కూడా యోగాలు 2 బాగున్నాయి కాబట్టి, యోగాల బలం ఎక్కువ పనిచేస్తుంది కాబట్టి అవసరమైన ప్రయాణాలు ఉంటే చక్కగా చేసుకోవచ్చు. అలాగే ఈరోజు రాశి చక్రం చార్ట్లో గ్రహాల స్టేటస్ తీసుకుంటే శుక్రవారానికి, పూర్వాషాఢ నక్షత్రానికి ఈ రెండిటికి అధిపతి అయినటువంటి శుక్రుడు మేషరాశిలో కుజుడింట్లో ఉన్నాడు కాబట్టి భార్యాభర్తలు మాట్లాడుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా మాట్లాడుకోవాలి. లేకపోతే చిన్న చిన్న విభేదాభిప్రాయాలు ద్వాదశ రాశుల వాళ్ళకి భార్యాభర్తలకు కలిగే సూచనలు ఉన్నాయి. అలాగే సినిమా, టీవీ రంగాల్లో, సంగీత, నాట్య రంగాల్లో ఉన్న వాళ్ళకి కొత్త అవకాశాలు అందిపుచ్చుకోవటం కొద్దిగా ఆలస్యం అవుతూ ఉంటుంది. సహనంతో ఎదురు చూడాలి. ఉత్తరాషాఢ నక్షత్రానికి అధిపతి అయిన రవి మీనంలో ఉన్నాడు, గురువింట్లో మిత్రక్షేత్రంలో ఉన్నాడు కాబట్టి ప్రమోషన్ల కోసం పై అధికారులతో కీలకమైన చర్చలు చేయడానికి బలం ఉంది. అలాగే తండ్రి వైపు బంధువులతో కీలకమైన చర్చలు చేసి ప్రయోజనాలు పొందడానికి కూడా బలం బాగుంది. రవి మిత్రక్షేత్రంలో ఉన్నాడు కాబట్టి ఈ ప్రయోజనాలు ద్వాదశ రాశుల వాళ్ళు పొందవచ్చు. అలాగే నక్షత్ర బలాన్ని బట్టి కొన్ని ముఖ్యమైన పనులు చేసుకోవచ్చు. ప్రధానంగా పూర్వాషాఢ నక్షత్రం ఉదయం 11:25 వరకు ఉంది. ఈ పూర్వాషాఢ నక్షత్రం ఉన్నప్పుడు గణిత విద్యలు నేర్చుకోవడానికి చేసే ప్రయత్నాలకు మంచిది. మ్యాథమెటిక్స్కి సంబంధించిన కోచింగ్ సెంటర్స్లో జాయిన్ అవ్వచ్చు. అలాగే బోరింగ్ పనులకు కూడా ఈ పూర్వాషాఢ నక్షత్రం చాలా మంచిది. చక్కగా బోరింగ్ వేయించుకోవచ్చు. వ్యవసాయదారులు పైర్లకు పురుగు మందులు కొట్టడానికి పూర్వాషాఢ మంచిది. అప్పులు తీర్చడానికి చేసే ప్రయత్నాలకు కూడా ఈ నక్షత్రం మంచిది. కపట ఉపాయాలు పన్నటానికి మంచిది. ఒక్కొక్కసారి కపట ఉపాయాలు పన్ని మనం విజయం సాధించాల్సిన పరిస్థితులు వస్తాయి. వాటికి కూడా కపట ఉపాయాలు పన్నటానికి కూడా ఈ నక్షత్రం మంచిది. మంచి కోసం ఒక్కొక్కసారి ఎదుటి వాళ్ళని మోసం చేయాల్సిన పరిస్థితులు ఏర్పడతాయి. ఒక మంచి జరగటం కోసం ఎదుటి వాళ్ళని మోసం చేసైనా సరే విజయం సాధించడానికి చేసే ప్రయత్నాలకు పూర్వాషాఢ నక్షత్రం అనుకూలిస్తుంది. కాబట్టి ఉదయం 11:25 వరకు పూర్వాషాఢ నక్షత్ర బలాన్ని బట్టి పనులన్నీ చేసుకోవచ్చు. ఉదయం 11:25 తర్వాత ఉత్తరాషాఢ నక్షత్రం వచ్చింది. ఉత్తరాషాఢ నక్షత్ర బలాన్ని బట్టి కూడా కొన్ని పనులు చేసుకోవచ్చు. ఉదయం 11:25 తర్వాత ఉత్తరాషాఢ బలాన్ని బట్టి కంప్యూటర్ కోచింగ్ సెంటర్స్లో జాయిన్ అవ్వచ్చు. అలాగే పై చదువులకు కోచింగులు, హయ్యర్ ఎడ్యుకేషన్ కోసం కోచింగ్ సెంటర్స్లో జాయిన్ అవ్వడానికి కూడా ఈ ఉత్తరాషాఢ చాలా మంచిగా సహకరిస్తుంది. అలాగే భూములు, గృహాలకు సంబంధించిన ముఖ్యమైన డాక్యుమెంటేషన్స్ చేయించుకోవడానికి కూడా ఉత్తరాషాఢ నక్షత్రం విశేషంగా అనుకూలిస్తుంది. కాబట్టి నక్షత్ర బలాన్ని బట్టి ఈ 2 నక్షత్రాలు ఉన్న సమయంలో ద్వాదశ రాశుల వాళ్ళు ఈ ముఖ్యమైన పనులన్నీ చేసుకోవచ్చు. అలాగే ఈనాటి దినఫలం కార్యక్రమంలో ద్వాదశ రాశుల వాళ్ళ రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు మనం చూద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వాళ్ళకి ఈరోజు దేశాంతర ప్రయాణాలు చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అంటే దూర ప్రాంతాలకు ప్రయాణాలు చేసి ఆ ప్రయాణాల వల్ల మేషరాశి వాళ్ళు మంచి ప్రయోజనాలు పొందగలుగుతారు. అలాగే బంధువులను కలుసుకుంటారు. వాళ్ళతో ఉల్లాసంగా, ఉత్సాహంగా కాలాన్ని గడుపుతూ ఉంటారు. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వాళ్ళకి ఈరోజు ధార్మిక చింతన పెరుగుతుంది. దేవాలయ సందర్శనం చేస్తారు. తీర్థయాత్రలకు వెళ్ళాలనే ఆలోచన పెరుగుతుంది. వ్యాపార పరంగా మంచి పురోభివృద్ధి ఉంటుంది. వృషభ రాశి వాళ్ళు ఏ వ్యాపారం చేస్తున్నా ఈరోజు లాభాలు ఎక్కువ వచ్చే సూచనలు ఉన్నాయి. ఆరోగ్యపరంగా మాత్రం కొంచెం ఇబ్బందులు ఎదురయ్యే సూచనలు ఉన్నాయి కాబట్టి ఆరోగ్యం పట్ల వృషభ రాశి వాళ్ళు ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాలి. వేళకు ఆహారం తీసుకోవటం, సరైన సమయానికి నిద్రించడం మంచిది. తదుపరి మిథున రాశి. మిథున రాశి వాళ్ళకి ఈరోజు ప్రయత్న కార్యసిద్ధి ఏర్పడుతుంది. ఏ పనైనా సరే ప్రారంభిస్తే ఆ పని దిగ్విజయంగా పూర్తి చేయగలుగుతారు. అలాగే ఉద్యోగాల్లో ప్రమోషన్ల కోసం చేసే ప్రయత్నాలు చక్కగా అనుకూలిస్తాయి.
కీర్తి ప్రతిష్టలు, గౌరవ మర్యాదలను మిథున రాశి వాళ్ళు పొందగలుగుతారు. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వాళ్ళకి ఈరోజు దూర ప్రాంతాలకు ప్రయాణాలు చేసే అవకాశం ఉంది. ఆ ప్రయాణాల వల్ల మంచి ప్రయోజనాలు పొందగలుగుతారు. బంధువులను కలుసుకుంటారు. ఉల్లాసంగా, ఉత్సాహంగా కాలాన్ని గడుపుతూ ఉంటారు. తదుపరి సింహరాశి. సింహరాశి వాళ్ళకి ఈరోజు విద్యారంగంలో ఉన్న విద్యార్థులకు కొన్ని సమస్యలు ఎదురయ్యే సూచనలున్నాయి. కష్టపడి చదివితేనే ర్యాంకులొస్తాయి. లేకపోతే ర్యాంకులు రావటం కష్టంగా ఈరోజుంది. అలాగే వివాహ సమస్యలు. పెళ్ళిళ్ళు నిశ్చయమయ్యే సమయంలో చేజారిపోవటం, లేదా పెళ్లి పరంగా ఏదో ఒక ఇబ్బందులు రావటం, ఇలా వివాహపరమైన సమస్యలు సింహరాశి వాళ్ళు ఎదుర్కొనే సూచనలున్నాయి. ఉద్యోగంలో విరోధాలు ఇటువంటివి కూడా కనిపిస్తున్నాయి. కాబట్టి సింహరాశి వాళ్ళు ఈరోజు సహోద్యోగులతో గొడవ పడకుండా జాగ్రత్తగా మాట్లాడితేనే మంచిది. పై అధికారులతో చాలా వినయంగా ఉండటం ఈరోజు అవసరం. తదుపరి కన్యారాశి. కన్యారాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా మనోవిచారం ఉంటుంది. ఆ మనోవిచారం పక్కన పెట్టాలి. మనసు ప్రశాంతంగా ఉంచుకొని ముందడుగు వేసే ప్రయత్నం చేయాలి. అలాగే బంధుమిత్రుల సమాగమం ఏర్పడుతుంది. కన్యారాశి వాళ్ళు బంధువులను, మిత్రులను కలుసుకొని బ్రహ్మాండంగా, ఉల్లాసంగా, ఉత్సాహంగా కాలాన్ని గడుపుతూ ఉంటారు. తదుపరి తులారాశి. తులారాశి వాళ్ళకి ఈరోజు వృత్తిపరంగా లాభం చేకూరుతుంది. తులారాశి వాళ్ళు ఉద్యోగ రంగంలో ఉన్న, వ్యాపార రంగంలో ఉన్న వాళ్ళ రంగంలో అద్భుతమైన లాభాలు పొందటానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే అధికారులను కలుసుకుంటారు. వాళ్ళతో కీలకమైన చర్చలు చేసి మంచి ప్రయోజనాలు పొందే యోగము తులారాశి వాళ్ళకి ఈరోజు చాలా ఎక్కువగా కనిపిస్తోంది. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వాళ్ళకి ఈరోజు ఉద్యోగ రంగంలో ఉన్న వాళ్ళకి ధనలాభాలు చేకూరుతాయి. రకరకాల మార్గాల్లో ధనాన్ని సంపాదించడానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ఆరోగ్యపరంగా మంచి లాభం చేకూరే సూచనలు వృశ్చిక రాశి వాళ్ళకు ఉన్నాయి. తదుపరి ధనుస్సు రాశి. ధనుసు రాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా దూర ప్రాంతాలకు ప్రయాణాలు చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అదేవిధంగా ఈరోజు ధనుస్సు రాశి వాళ్ళకి బంధువులను కలుసుకొని వాళ్ళ యొక్క సహాయ సహకారాలు పొందే సూచనలు కూడా చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. తదుపరి మకర రాశి. మకర రాశి వాళ్ళకి ఈరోజు ధనలాభం ఉంటుంది. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. రకరకాల మార్గాల్లో ధనాన్ని సంపాదించడానికి చేసే ప్రయత్నాలు చక్కగా అనుకూలిస్తాయి. వ్యాపార పరంగా కూడా మంచి పురోభివృద్ధి కలుగుతుంది. వ్యాపారం 3 పువ్వులు 6 కాయలుగా విరాజిల్లే అవకాశాలు ఎక్కువగా మకర రాశి వాళ్ళకు ఉన్నాయి. ప్రయత్న కార్యజయం ఏర్పడుతుంది. ఏ పనైనా సరే మకర రాశి వాళ్ళు కొద్దిగా ప్రయత్నిస్తేనే బ్రహ్మాండమైనటువంటి విజయాలు ఈరోజు అందిపుచ్చుకోగలుగుతారు. తదుపరి కుంభరాశి. కుంభరాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా ధార్మిక చింతన ఉంటుంది. సేవా కార్యక్రమాల్లో ఎక్కువగా పాల్గొంటారు. అదేవిధంగా ఈరోజు కుంభరాశి వాళ్ళకి వ్యాపార పరంగా మంచి పురోభివృద్ధి ఉంటుంది. ఏ వ్యాపారంలో ఉన్నా వాళ్ళు ధనపరంగా మంచి లాభాలు పొందుతారు. ఆరోగ్యపరంగా మాత్రం ఈరోజు కుంభరాశి వాళ్ళకి చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి వేళకు ఆహారం తీసుకోవటం, సరైన సమయానికి నిద్రించడం మంచిది. ఆరోగ్యం పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ వహించాలి. తదుపరి మీనరాశి. మీనరాశి వాళ్ళకి ఈరోజు వృత్తిపరంగా ధనవృద్ధి కలుగుతుంది. ఉద్యోగమైన, వ్యాపారమైన, వృత్తిపరంగా బ్రహ్మాండమైనటువంటి ధనపరమైన ప్రయోజనాలు పొందటానికి మీనరాశి వాళ్ళకి ఈరోజు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే అప్పులు తీర్చడానికి చేసే ప్రయత్నాలు కూడా మీనరాశి వాళ్ళకి చాలా చక్కగా అనుకూలిస్తాయి. 12 రాశుల వాళ్ళు అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి కావాలంటే ప్రధానంగా శుక్రవారం కాబట్టి ఓం సర్వభూత హితప్రదాయై నమః అనే మంత్రాన్ని 11 సార్లు చదువుకొని పని మీద అందరూ బయటికి వెళ్ళండి. అమ్మవారి అనుగ్రహం వల్ల కార్యసిద్ధి ఏర్పడుతుంది. ఓం సర్వభూత హితప్రదాయై నమః ఈ ఒక్క మంత్రం 21 సార్లు కానీ 11 సార్లు కానీ చదువుకుని వెళితే వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో 12 రాశుల వాళ్ళు మంచి ప్రయోజనాలు అందిపుచ్చుకోవచ్చు. అలాగే శుక్రవారం కాబట్టి ఉదయం 6 నుంచి 7 మధ్యలో, మధ్యాహ్నం 1 నుంచి 2 మధ్యలో, రాత్రి 8 నుంచి 9 మధ్యలో శుక్రహోర ఉంటుంది. శుక్రహోర ఉన్న సమయంలో గాజులు, పువ్వులు, పండ్లు ఇలాంటివి కొనటం ద్వారా లక్ష్మీ కటాక్షాన్ని సులభంగా పొందవచ్చు. అలాగే శుక్రహోర ఉన్న సమయంలో ఎవరైనా సరే దంపతుల మధ్య గొడవలు ఉన్నట్లయితే వాళ్ళు చర్చల ద్వారా ఆ గొడవలు పరిష్కరింపజేసుకోవడానికి చేసే ప్రయత్నాలు కూడా చాలా చక్కగా అనుకూలిస్తాయి. హోరాకాలాన్ని బట్టి పనులు చేసుకోండి. సమస్త శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోండి. ఇవి ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముఖ్యమైన అంశాలు. మళ్ళీ తదుపరి దినఫలం కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం. ప్రతిరోజు 12 రాశుల వాళ్ళు రాశి ఫలితాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? యోగాన్ని బట్టి ప్రయాణం చేసేటప్పుడు పాటించాల్సిన పరిహారం తెలుసుకోవాలనుకుంటున్నారా? నక్షత్ర బలాన్ని బట్టి ఏ పనులు చేస్తే అదృష్టం కలిసొస్తుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? హోరాకాలం బట్టి పాటించాల్సిన విధులు కూడా తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మాచిరాజ్ భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి.
మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.